ఇండియన్ ఆటోమోటివ్ ఇండస్ట్రీలో ఒక కారు కేటగిరీ గేమ్ ను పెద్దగా మార్చింది. అంటే అది ఎస్యూవీస్. మరియు ఎస్యూవీస్ కేటగిరీలో ఒక కారు బ్రాండ్ గేమ్ ని ఇంకా పెద్దగా మార్చింది. అంటే అది ఒకటే మహేంద్ర. ఈ రోజు మీరు మహేంద్ర పోర్ట్ఫోలియోని తీసుకొని చూస్తే వాళ్ళ ప్రతి కారు అది సేల్స్ లో ఉన్నది కంపెనీకి మంచి సేల్స్ మరియు లాభాలని తెచ్చిపెడుతుంది. దాదాపు ఒక దశాబ్దం పాతగా కనిపించే బొలెరో నియో కూడా అద్భుతమైన సేల్స్ ని సాధిస్తుంది. కోవిడ్ ద్వారా వేగంగా ఇండస్ట్రీను ఎఫెక్ట్ చేస్తున్న టైంలో కూడా మహేంద్ర ఇప్పటికీ డీజిల్ లో అల్టిమేట్ డాన్ గా ఉంది. మహేంద్ర మొత్తం అమ్మిన కార్స్ లో 75% డీజిల్ కార్సే. మరియు ఎలక్ట్రిక్ కార్స్ లో కూడా మహేంద్ర ఎంటర్ అయినప్పుడు BE6 మరియు XUV9 తో పూర్తి గేమ్ ను తిరగరాసింది. అంటే ఈ రోజు మహేంద్ర ఎస్యూవీల పోటీ నుండి ప్రతి విధంగానూ ముందున్నాయి. కానీ కేవలం 3 ఏళ్ల క్రితం వరకు మహేంద్ర ఒక ఎస్యూవీని అమ్మింది. అది దాదాపు సగం ప్రైజ్ లో ఫార్చునర్ కు గట్టి పోటీ ఇచ్చింది. ఈ కారు పైన మహేంద్ర లోగో ఉన్నప్పటికీ దాని రక్తంలో మెర్సిడెస్ DNA పెరుగుతుంది. ఇంజన్ నుండి ట్రాన్స్మిషన్ వరకు ప్రతిదీ మెర్సిడెస్ M క్లాస్ నుండి తీసుకున్నారు. దాని పేరు మహేంద్ర ఆల్ట్రోస్ Z4. అయినప్పటికీ ఈ కారు గొప్ప రోడ్ ప్రెజెన్స్ మరియు అద్భుతమైన ప్రైజెస్ తో ఉన్నప్పటికీ ఫెయిల్ అయింది. ఎందుకు ఆల్ట్రోస్ Z4 మెర్సిడెస్ ఇంజనీరింగ్ మరియు మహేంద్ర ఎస్యూవీ బ్రాండ్ వాల్యూ కాపాడలేకపోయింది? ఈ కథ మొత్తం ఈ రోజు మీకు డీటెయిల్డ్ గా చెప్పబోతున్నా. మహేంద్ర ఆల్ట్రోస్ Z4 కథను అర్థం చేసుకోవడానికి దాని చరిత్రలోకి వెళ్ళాలి. నిజానికి ఆల్ట్రోస్ Z4 అనేది సాంగ్యాంగ్ రెక్స్టాన్ యొక్క సెకండ్ జనరేషన్ మోడల్. ఈ కారు మీకు గుర్తుండే ఉంటుంది. సాంగ్యాంగ్ ఇప్పుడు KGM గా మారిన సౌత్ కొరియా కార్ కంపెనీ. 2011లో మహేంద్ర సాంగ్యాంగ్ లో 70% షేర్ ని కొనుగోలు చేసింది. దీని ఉద్దేశం మహేంద్ర తనను తాను ప్రీమియం ఎస్యూవీల్లో మరియు గ్లోబల్ మార్కెట్ లో స్థాపించడం. సాంగ్యాంగ్ ను టేక్ ఓవర్ చేసిన తర్వాత మహేంద్ర సాంగ్యాంగ్ బ్రాండ్ తో 2012లో ఇండియాలో రెక్స్టాన్ ను లాంచ్ చేసింది. ఇండియాలో లాంచ్ అయిన ఈ ఎస్యూవీ అసలైన రెక్స్టాన్ యొక్క సెకండ్ ఫేస్ లిఫ్ట్. సాంగ్యాంగ్ రెక్స్టాన్ 2001లో పుట్టింది మరియు ఈ కారు లెజెండరీ గార్గటో జియోగియారో స్టూడియోలో డిజైన్ చేయబడింది. ఈ ఇటాలియన్ ఆటోమేటివ్ డిజైనర్ గార్గటో ఫెరారీ 250 GT, వోక్స్వాగన్ గోల్ఫ్ మార్క్ 1, మెసరాటి గిబ్లీ, ఐకానిక్ DMC డెలోరియన్, ఆల్ఫా రోమియో జూలియో స్ప్రింట్ GT, లోటస్ ఆస్ప్రిట్ S1 వంటి ప్రపంచంలోని అత్యంత అద్భుతమైన కార్లను డిజైన్ చేశారు. కానీ షాకింగ్ గా అదే గియార్గటో స్టూడియో నుండి రెక్స్టాన్ వంటి వింత షేప్ లో ఉన్న కారు డిజైన్ చేశారు. బయట నుండి రెక్స్టాన్ వింతగా కనిపించినప్పటికీ లోపల ఈ కారు మెర్సిడెస్ బెంజ్ హార్ట్ ఉంది. ఈ కారులో 2.3 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఉండేది మరియు డీజిల్ లో 2.7 లీటర్, 2.9 లీటర్ మరియు 3.2 లీటర్ ఇంజన్లు కూడా అందుబాటులో ఉండేవి. రెక్స్టాన్ లోని 2.7 లీటర్ XDI ఇంజన్ నిజానికి మెర్సిడెస్ బెంజ్ OM612 ఇంజన్. ఇందులో స్ట్రైట్ 5 సిలిండర్ ఉండేవి. దీనిని రెక్స్టాన్ కోసం రీ ఇంజనీర్ చేశారు. ఇది 162 bhp పవర్ మరియు 342 న్యూటన్ మీటర్ టార్క్ ని ప్రొడ్యూస్ చేసేది. ఇందులో ఇంజన్ మాత్రమే కాదు, రెక్స్టాన్ లో బాడీ మరియు చాసిస్ కూడా మెర్సిడెస్ బెంజ్వే. నిజానికి మెర్సిడెస్ బెంజ్ M క్లాస్ W163 జనరేషన్ 1997 నుండి 2005 వరకు తయారు చేసింది. ఇది ఫస్ట్ జనరేషన్ M క్లాస్. దీని తర్వాత మెర్సిడెస్ GLE గా పేరు మార్చింది. ఈ కారు చాలా సక్సెస్ అయింది. మెర్సిడెస్ ను లగ్జరీ ఎస్యూవీ మార్కెట్ లో స్థాపించింది. ఆ తర్వాత మెర్సిడెస్ బెంజ్ ఈ M క్లాస్ W163 ప్లాట్ఫామ్ ను సాంగ్యాంగ్ తో షేర్ చేసుకుంది. ఇందులో ఇంజన్, ట్రాన్స్మిషన్, బాడీ మరియు చాసిస్ అన్ని ఉన్నాయి. అంటే సాంగ్యాంగ్ రెక్స్టాన్ ఒక రీబ్యాజ్డ్ మెర్సిడెస్ బెంజ్ M క్లాస్. ఇంట్రెస్టింగ్ గా ఈ రెక్స్టాన్ ను డైవూ కూడా కొన్ని యూరోపియన్ మార్కెట్ లో మరియు ఫ్రాన్స్ లో 2003 వరకు రీబ్యాజ్ చేసి అమ్మింది. 2004 నాటికి ఈ రెక్స్టాన్ లో మెర్సిడెస్ 2.7 లీటర్ XDI డీజిల్ ఇంజన్ తో పాటు 5 స్పీడ్ ట్రిప్ట్రానిక్ గేర్ బాక్స్ కూడా ఇచ్చింది. ఇది కూడా మెర్సిడెస్ గేర్ బాక్స్. తర్వాత 2006లో సాంగ్యాంగ్ రెక్స్టాన్ కు ఫస్ట్ ఫేస్ లిఫ్ట్ వచ్చింది. ఇది మరింత వింతగా కనిపించింది. ఈ ఫేస్ లిఫ్టెడ్ రెక్స్టాన్ లో ఎమిషన్స్ తగ్గించాయి, ఇంకా ఎక్స్ట్రా ఫీచర్స్ యాడ్ చేశారు. ఆ పైన 2012లో రెక్స్టాన్ కు సెకండ్ ఫేస్ లిఫ్ట్ రెక్స్టాన్ W వచ్చింది. ఇప్పుడు ఈ ఎస్యూవీ యొక్క విజువల్ అపీల్ చాలా మ్యాచోగా మారింది మరియు ఈ ఫేస్ లిఫ్ట్ ను మహేంద్ర 2012లో ఇండియాలో లాంచ్ చేసింది. ఇది మహేంద్ర పినిన్ ఫరీనా యొక్క టాలెంట్. రెక్స్టాన్ ఇంత చెత్త లుక్స్ నుండి ఇంత మ్యాచోగా కనిపించింది. ఇండియాలో లాంచ్ అయిన రెక్స్టాన్ లో కూడా మెర్సిడెస్ 2.7 XDI ఇంజన్ ఉండేది మరియు ఈ కారు ఎక్స్-షోరూమ్ ప్రైస్ 20 లక్షల దగ్గర లాంచ్ అయింది. ఒక రీబ్యాజ్డ్ మెర్సిడెస్ బెంజ్ M క్లాస్ కేవలం 20 లక్షలకు. మీరు సాంగ్యాంగ్ రెక్స్టాన్ మరియు మెర్సిడెస్ బెంజ్ M క్లాస్ ను పక్క పక్కన ఉంచితే రెండు ఎస్యూవీల లోపల ఒకేలా ఉండేవి, కానీ లుక్స్ లో కూడా చాలా వరకు ఒకేలా కనిపించేవి. రేర్ లేదా సైడ్ ప్రొఫైల్ లో క్లియర్ గా రెండు ఒకే కార్లని తెలుస్తుంది. కానీ మహేంద్ర ఈ అద్భుతమైన కారు కోసం ప్లాన్
ప్లానింగ్ మరియు మార్కెటింగ్ లో పెద్ద తప్పు చేసింది. మహేంద్ర రెక్స్టాను సాంగ్యాంగ్ పేరుతో మరియు లోగోతోనే అమ్మింది. దీని రిజల్ట్ గా ఈ కారు భారతీయ జాతీయవాద భావనలకు బలైపోయింది. సాంగ్యాంగ్ పేరుతో ఇండియన్ బయర్స్ కనెక్ట్ కాలేకపోయారు. చాలా మంది దీనిని చైనీస్ కార్ గా భావించారు. పూర్ సేల్స్ కారణంగా మహేంద్ర ఈ రెక్స్టాన్ ను 2018లో డిస్కంటిన్యూ చేసింది. ఆ పైన 2018లోనే సాంగ్యాంగ్ రెక్స్టాన్ యొక్క సెకండ్ జనరేషన్ ని మహేంద్ర లాంచ్ చేసింది. ఈసారి ఇంతకు ముందు మిస్టేక్ నుండి లెసన్ నేర్చుకుని ఈ కార్ కి మహేంద్ర పేరు మరియు లోగో ఇచ్చింది. అదే మహేంద్ర ఆల్ట్రోస్ Z4. ఈ కారు ఇప్పుడు మహేంద్ర మెర్సిడెస్ 2.7 లీటర్ ఇంజన్ ను తీసేసి తన 2.2 లీటర్ ఇంజన్ ను ఉంచింది. ఇది కేవలం 178 bhp పవర్ ను ప్రొడ్యూస్ చేస్తుంది మరియు ఈ కారు ప్రైస్ సుమారు 28 లక్షల నుండి స్టార్ట్ అవుతుంది. ఆల్ట్రోస్ Z4 లుక్స్ మరియు ప్రెజెన్స్ లో నిజంగా చాలా అట్రాక్టివ్ గా మారింది మరియు ఇప్పుడు దీని ప్రత్యక్ష పోటీ ఫోర్డ్ ఎండీవర్ మరియు సెగ్మెంట్ లో బాహుబలి టయోటా ఫార్చునర్ తో ఉంది. ఇంటీరియర్ మరియు ఫ్యూచర్ లో కూడా ఆల్ట్రోస్ ఫార్చునర్ మరియు ఎండీవర్ ను ఈజీగా ఓడించింది. దాని డాష్ బోర్డ్ లో మెర్సిడెస్ డిజైన్ లాంగ్వేజ్ యొక్క క్లియర్ ట్రేసెస్ కనిపించాయి. ఫీచర్స్ విషయంలో టయోటా ఫార్చునర్ ఆల్ట్రోస్ Z4 తో చాలా వెనకబడి ఉంది. ఆల్ట్రోస్ లో యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, పవర్డ్ సీట్స్, 3D అరౌండ్ వ్యూ కెమెరా, ఆటో క్లైమేట్ కంట్రోల్, సన్ రూఫ్ వంటి ఫీచర్స్ అందుబాటులో ఉండేవి. సన్ రూఫ్ ఇప్పటికీ ఫార్చునర్ లో రాలేదు. సేఫ్టీ విషయంలో కూడా ఇందులో 9 ఎయిర్ బ్యాగ్స్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, ESP, యాక్టివ్ రోల్ ఓవర్ ప్రొటెక్షన్, హిల్ డీసెంట్, హిల్ స్టార్ట్ అసిస్ట్, ట్రాక్షన్ కంట్రోల్ వంటి డజన్ల కొద్ది సేఫ్టీ ఫీచర్లు లోడ్ చేశారు. కానీ ఇంత అద్భుతమైన ప్రైజు మరియు టెక్ లోడెడ్ ఆల్ట్రోస్ Z4 సేల్స్ ను పెంచలేకపోయింది. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. ఇందులో అత్యంత మెయిన్ కారణం ఆల్ట్రోస్ Z4 ఇంజన్. ఈ 2.6 టన్నుల భారీ ఎస్యూవీకి మహేంద్ర 2.2 లీటర్ డీజిల్ ఇంజన్ అండర్ పవర్డ్ గా ఉంది. అయితే దాని ప్రత్యర్థి టయోటా ఫార్చునర్ లో 2.8 లీటర్ డీజిల్ ఇంజన్ 200 bhp పవర్ నిస్తుంది మరియు ఫోర్డ్ ఎండీవర్ లో 3.2 లీటర్ పవర్ హౌస్ ఇంజన్ 197 bhp పవర్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. అయితే మహేంద్ర ఆల్ట్రోస్ Z4 లో 2.2 లీటర్ డీజిల్ ఇంజన్ కేవలం 178 bhp పవర్ మరియు 420 న్యూటన్ మీటర్స్ టార్క్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఫుల్ సైజ్ ఎస్యూవీస్ కేటగిరీలో పవర్ చాలా పెద్ద డెసిసివ్ ఫ్యాక్టర్. మహేంద్ర ఆల్ట్రోస్ Z4 తో రెండవ సమస్య దాని రైడ్ క్వాలిటీ. సస్పెన్షన్ ట్యూనింగ్ సరిగ్గా లేకపోవడం వల్ల రైడ్ బౌన్సీగా ఉండేది మరియు మెర్సిడెస్ బాడీ మరియు చాసిస్ ఉన్నప్పటికీ దాని 18 ఇంచెస్ వీల్స్ చిన్నగా కనిపించేవి. దీని వల్ల హ్యాండిలింగ్ కూడా పోల్చి చూస్తే మంచిది కాదు. అంతేకాదు యాక్టివ్ రోల్ ఓవర్ ప్రొడక్షన్ ఉన్నప్పటికీ ఆల్ట్రోస్ Z4 లో భయంకరమైన బాడీ రోల్ ఉండేది మరియు ఎంత భారీ సైజ్ ఎస్యూవీ అయినప్పటికీ ఆల్ట్రోస్ థర్డ్ రోలో ప్లేస్ దాదాపు లేదు. పైగా సైడ్ గ్లాస్ లేకపోవడం వల్ల మరింత ఇరుకైన ఫీల్ ఇచ్చేది మరియు దీంతో పాటు మహేంద్ర ఆల్ట్రోస్ Z4 యొక్క టైమింగ్ ను కూడా బ్యాడ్ గా చెప్పొచ్చు. ఎందుకంటే మహేంద్ర ఆల్ట్రోస్ ను మార్కెట్ లోకి తీసుకొచ్చిన టైం కి టయోటా ఫార్చునర్ ఇప్పటికే ఈ సెగ్మెంట్ ను పూర్తిగా ఆక్రమించింది. ఫార్చునర్ ముందు ఇసూజీ MUX లేదా ఫోర్డ్ ఎండీవర్ వంటి బీస్ట్ కూడా దెబ్బతిన్నాయి. అలాంటిది ఆల్ట్రోస్ Z4 అసలు తక్కువ పాపులర్ ఆప్షన్. 2022 నాటికి సాంగ్యాంగ్ కూడా దివాలా అంచున ఉంది. అందుకే మహేంద్ర 2022లో ఆల్ట్రోస్ Z4 డిస్కంటిన్యూ చేసింది. సాంగ్యాంగ్ ను అమ్మేసి తన రోల్ ని వదిలించుకుంది. ఇలా మహేంద్ర ఆల్ట్రోస్ Z4 యొక్క 4 ఏళ్ల కథ ముగిసింది. కానీ చాలా తక్కువ మందికి తెలిసిన విషయం ఏంటంటే ఈ రోజు కూడా మహేంద్ర ఇండియాలో సాంగ్యాంగ్ తో కలిసి డెవలప్ చేసిన మరో ఎస్యూవీని బాగా అమ్ముతుంది. అదే XUV 3XO. ఇది XUV 300 యొక్క సెకండ్ జనరేషన్. ఈ కార్ ని మహేంద్ర సాంగ్యాంగ్ తో కలిసి డెవలప్ చేసింది. సాంగ్యాంగ్ దీనిని యూరోపియన్ మార్కెట్ లో టోవోలి పేరుతో అమ్ముతుంది మరియు మహేంద్ర ఇండియాలో దీనిని ఇప్పుడు 3XO పేరుతో అమ్ముతుంది. ఇది మహేంద్ర యొక్క తక్కువ ప్రైజు బెంచ్ కార్ కదా. ఈ వీడియో పైన మీ ఒపీనియన్ ఏంటి కామెంట్ లో చెప్పండి.